నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలంగాణలో వరద నష్టాలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష వర్షాలతో చనిపోయిన వారి కుటుంబానికి 5 లక్షల పరిహారం సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశం కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోసం కేంద్ర హోంశాఖను కోరిన తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయాలని లేఖ యూరియా అక్రమ విక్రయాలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించవద్దని ఆదేశం విజిలెన్స్ దాడుల్లో 934 మెట్రిక్ టన్నుల ఎరువులు సీజ్ విశాఖలో నేడు చంద్రబాబు పర్యటన ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సుకు హాజరు కానున్న ముఖ్యమంత్రి వెలుగులోకి వస్తున్న వైసీపీ నేత పెద్దిరెడ్డి అక్రమాలు పుంగనూరు అటవీ భూముల్లో అనుమతులు లేకుండా రోడ్లు నిర్మించిన మాజీ మంత్రి జిన్పింగ్ పుతిన్లతో మోదీ భేటీ వేళ ట్రంప్ నిందారోపణలు సుంకాలపై భారత్ దిగొచ్చిందని వెల్లడి ఇప్పటికే ఆలస్యం అయిందని వ్యాఖ్య భూ ప్రకోపానికి ధ్వంసమైన ఆఫ్ఘాన్ గ్రామాలు ఇంకా శిథిలాల కిందే వేలాది మంది ప్రజలు సరైన యంత్రాంగం లేక సహాయ చర్యల్లో తీవ్ర జాప్యం వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పశువులు కోల్పోయిన కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టాలపై సమగ్ర వివరాలతో 2 రోజుల్లో నివేదిక సమర్పిస్తే భట్టి విక్రమార్క బృందం ఢిల్లీ వెళుతుందని చెప్పారు. తీవ్రంగా నష్టపోయిన జిల్లాల కలెక్టర్లకు ఉపశమనం కింద వెంటనే 10 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టాలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం విడుదల చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లు, భవనాలు, చెరువులు, కుంటలకు మరమ్మతులు చేయడంతో పాటు విద్యుత్ సబ్స్టేషన్ల పునర్నిర్మాణ పనుల్ని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఎస్డీఆర్ఎఫ్ నిధులు ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం వాటిని ఖర్చు చేయడంలో అలసత్వం చూపడంపై అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ప్రస్తుతం వ్యవసాయ, పశుసంవర్ధక, నీటిపారుదల, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, వైద్యారోగ్య, విద్యుత్ శాఖల పరిధిలో జరిగిన నష్టంపై సమగ్ర నివేదికలు రూపొందించాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. ఈ 2 నివేదికల్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని బృందం ఈ నెల 4వ తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలిసి అందజేస్తుందని సీఎం తెలిపారు. వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా 257 చెరువులు, కుంటలకు గండిపడిందని అధికారులు సీఎంకు వివరించారు. నీటి వినియోగదారుల సంఘాలకు సంబంధించిన నిబంధనలు పరిశీలించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు నూతన ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. నివేదికపై మంత్రివర్గంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని 82 మండలాల్లో 2,36,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారులు సీఎంకు తెలిపారు. 2 రోజుల్లో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక సమర్పిస్తే కేంద్రం దృష్టికి తీసుకెళతామని తెలిపారు. కామారెడ్డి, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లతో సీఎం మాట్లాడి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ఎస్డీఆర్ఎఫ్ నిధుల్ని అన్ని శాఖలు సక్రమంగా వినియోగించడంతో పాటు సకాలంలో వినియోగిత పత్రాలు సమర్పించాలని సూచించారు. ఎస్డీఆర్ఎఫ్ దళాలు వరదల విషయంలో మెరుగైన సేవలు అందించడంపై ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. మునుముందు అకాల వర్షాలు, వరదలు ఎక్కువగా వచ్చే ప్రమాదముందని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండడంతో పాటు విపత్తుల సమయంలో వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి సహాయక చర్యల్ని పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాల్లో పనులకు కంటింజెంట్ కింద కలెక్టర్లకు 10 కోట్ల రూపాయలు, సాధారణ నష్టం వాటిల్లిన జిల్లా కలెక్టర్లకు 5 కోట్ల రూపాయల చొప్పున నిధులు విడుదల చేస్తామని సీఎం తెలిపారు. బహుళ అంతస్తుల భవనాలు, ఇతర నిర్మాణాలకు అనుమతులు, ఎన్ఓసీల జారీలో జాప్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎండిఏ పరిధిలో బిల్డ్ నౌ కింద పనుల అనుమతులపై సీఎం సమీక్ష నిర్వహించారు.
బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం, ఇతర అనుమతుల విషయంలో కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా అలసత్వం చూపుతున్నారని సీఎం మండిపడ్డారు. అనుమతుల ఆలస్యానికి కారణమైన వారిని సరెండర్ చేయాలని హెచ్ఎండీఏ కార్యదర్శి ఇలంబర్తిని సీఎం ఆదేశించారు. నీటిపారుదల శాఖ విభాగం అధికారులపై పలు ఆరోపణలు వస్తున్నాయని, వాటిని ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు, నాలాలు, ఇతర నీటి వనరులకు సంబంధించి లైడార్ సర్వేను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. సమగ్రమైన వివరాలు ఉంటే ఎలాంటి వివాదాలకు తావు ఉండదని అన్నారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఇరిగేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి త్వరగా అనుమతులు మంజూరు చేయాలని సీఎం స్పష్టం చేశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయాలంటూ కేంద్ర హోంశాఖను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ అధికారులు కేంద్రానికి లేఖ రాశారు. జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయాలని లేఖలో ప్రభుత్వం కోరింది. నీటిపారుదల శాఖ అధికారులు, మంత్రి అనుమతి తరువాత ముఖ్యమంత్రి ఆమోదం తీసుకుని రాష్ట్ర హోంశాఖ నుంచి కేంద్ర హోంశాఖకు లేఖను పంపినట్లు సమాచారం. శాసనసభ నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా లేఖను కేంద్ర హోంశాఖకు పంపి సీబీఐ విచారణ నిర్ణయాన్ని తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీబీఐ విచారణకు కేంద్ర హోంశాఖ అంగీకరిస్తే కాళేశ్వరం బ్యారేజీలపై మళ్లీ దర్యాప్తు ప్రారంభం కానుంది. మేడిగడ్డ బ్యారేజీలో చేసిన పనికి చెల్లించిన బిల్లులు అంతిమంగా ఎవరికి ఎంత చేరిందన్న అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేయించాలని కమిషన్ సిఫార్సు చేసింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పైన దర్యాప్తునకు సూచించింది. అటు తెలంగాణలో విచారణ చేసేందుకు సీబీఐకి అడ్డంకులేమీ లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ మహిళలను కోటీశ్వరులను చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు మహిళలకు అందించినట్టు చెప్పారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో 36 మంది స్వయం సహాయక సంఘాలకు చేపల విక్రయ వాహనాలను ఆయన అందించారు. మహిళలు చేపలను కట్ చేసి విక్రయించడమే కాకుండా రెడీ టు కుక్ పద్ధతి ద్వారా ఆర్థికంగా మరింత నిలదొక్కుకోవాలని తెలిపారు. చేపల్ని కట్ చేయటమే కాకుండా రెడీ టు కుక్, వంట చేయడానికి పనికొచ్చే విధంగా అన్ని చేపలను తయారు చేసి విక్రయించే కార్యక్రమానికి వాహనాలు పనికొచ్చే విధంగా లోపల అంతా తయారు చేపించి ఆ వాహనాలన్నింటినీ మీకు అందిస్తా ఉన్నారు. చేపల్ని వదలటానికి 122 కోట్లు, 122 కోట్ల రూపాయలని ఒకటేసారి వారు శాంక్షన్ చేయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 122 కోట్ల రూపాయలతో విడుదల చేసేటువంటి చేపలు కానీ, రొయ్యలు కానీ భవిష్యత్తులో మహిళా సంఘాలకి ఈ కార్యక్రమాన్ని కూడా ఒప్పజెపుతామని. ఎరువుల అక్రమ విక్రయాలు ఎక్కడా జరగకూడదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల విజిలెన్స్ బృందాలు దాడులు నిర్వహించాయి. గత వారం రోజులుగా నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున ఎరువుల అక్రమ నిల్వలు బయటపడ్డాయి. బహిరంగ మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి కొందరు డీలర్లు అక్రమ విక్రయాలకు పాల్పడుతున్నట్టు దాడుల్లో తేలింది. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు మొత్తం 286 విజిలెన్స్ బృందాలు 598 దుకాణాల్లో తనిఖీలు చేపట్టాయి. అక్రమంగా విక్రయిస్తున్న 1.83 కోట్ల విలువైన 934 మెట్రిక్ టన్నుల ఎరువులను అధికారులు సీజ్ చేశారు. వారిపై 67 కేసులు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించిన 8 మంది దుకాణ యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఎరువులు తరలించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్నదాతలకు ఎక్కడా ఎరువులు, పురుగు మందుల కొరత రానియొద్దని నిర్దేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విశాఖలో పర్యటించనున్నారు. విశాఖలో జరిగే ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సుకు సీఎం హాజరు కానున్నారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సులో కీలక అంశాలపై చర్చించనున్నారు. మారిటైమ్ లాజిస్టిక్స్పై దృష్టి సారించేలా 20 కంపెనీలకు చెందిన సీఈఓలతో ముఖ్యమంత్రి భేటీ జరగనుంది. మారిటైమ్ రంగంలోని 6 స్టార్టప్లైన బగ్స్ ఏఐ, డాక్ రివిజన్, ఓల్టీయో మారిటైమ్, ఆటోమాక్సిస్, ఈజీలేన్, ఎయిమ్ లొకేట్ తదితర స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు సంభాషిస్తారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల్లో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దే అంశంపై పారిశ్రామిక ప్రతినిధులతో చర్చించనున్నారు. ఈ అంశంపై నిర్వహించనున్న ప్లీనరీ సెషన్లో పాల్గొనున్న సీఎం ఏపీ మారిటైమ్ బోర్డు, జీఎఫ్ఎస్టీ సంయుక్తంగా రూపొందించిన వ్యూహాత్మక పత్రాలను విడుదల చేయనున్నారు. ఎయిర్ కార్గో ఫోరం ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం రాత్రే కడపకు చేరుకున్న లోకేష్ ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కమలాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించడానికి సమయం కేటాయించారు. సీకేదిన్నె మండలంలోని ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన సెంట్రలైజ్డ్ కిచెన్ను ఉదయం లోకేష్ ప్రారంభిస్తారు. ఇక్కడి నుంచే జిల్లాలోని 33 మండలాలకు స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
అక్కడి నుంచి పెండ్లిమర్రి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంత్రి ప్రారంభిస్తారు. సీకే దిన్నే మండలంలోని కొప్పర్తి పారిశ్రామిక వాడకు చేరుకుని ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ టెక్నోడెమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రెడీమేడ్ దుస్తుల సంస్థ టెక్సాస్ పరిశ్రమలను లోకేష్ ప్రారంభించనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పేట్రేగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కుటుంబ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు పుంగనూరు పరిధిలో అనుమతులు లేకుండా అటవీ భూముల్లో రోడ్లు నిర్మించారు. నాడు అటవీ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి అధికార దుర్వినియోగంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదులు అందాయి. వైసీపీ ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యతలు గాలికొదిలేసి తన స్వార్థం కోసం అడవుల విధ్వంసానికి తెగబడ్డారు. అటవీ సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి పుంగనూరు రేంజ్ పరిధి రక్షిత అటవీ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా పలు రోడ్లు నిర్మించారు. అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగాను వ్యవహరించిన పెద్దిరెడ్డి ఈ రోడ్ల నిర్మాణానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులు మంజూరు చేయించుకున్నారు. తన కుటుంబ సంస్థ అయిన పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ కే ఈ పనుల్ని కట్టబెట్టారు. అధికార యంత్రాంగం ఆయనకు దాసోహమై అన్ని విధాలా సహకరించింది. ఈ వ్యవహారంపై అటవీ శాఖ ఏడాది కిందట కేసును నమోదు చేసినా ఇప్పటికీ అతీగతి లేదు. మదనపల్లె వాసి ఒకరు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకోగా ఈ వివరాలు వెలుగులోకొచ్చాయి. దీనిపై ఆయన తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. పెద్దిరెడ్డి అధికార దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని అందులో కోరారు. బోయకొండ రక్షిత అటవీ ప్రాంతం కంపార్ట్మెంట్ 103లో పాలెంపల్లి నుంచి ఎల్లారు బయలు వరకు రోడ్డు నిర్మించారు. ఆవులపల్లి రక్షిత అటవీ ప్రాంతం కంపార్ట్మెంట్ 126, 127లో ఊరగుట్ట నుంచి దుర్గంకొండ వరకు రోడ్డు వేశారు. బోయకొండ రక్షిత అటవీ ప్రాంతం కంపార్ట్మెంట్ 100లో కనుమగుట్టు నుంచి బోయకొండపైకి, ఆరంట్లపల్లి రక్షిత అటవీ ప్రాంతం కంపార్ట్మెంట్ 106లో అడవిలోపల్లి నుంచి కొండమీదపల్లి వరకు నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు నిర్మించారు. అనుమతులు లేకుండా రహదారులు నిర్మించారంటూ అటవీ సంరక్షణ చట్టం 1967లోని సెక్షన్ల ప్రకారం గతేడాది మేలో పియుపల్లి, పుంగనూరు అటవీ సెక్షన్లలో 2 కేసుల్ని నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు, విచారణను అటకెక్కించేశారు. క్షేత్రస్థాయి అధికారుల్ని అడిగితే ఉన్నతాధికారులకు నివేదిక పంపామని, అక్కడి నుంచి అనుమతులు రావాలని చెప్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. విచారణ ముందుకు కదలకుండా ఎవరు అడ్డుకుంటున్నారనేది చర్చనీయాంశంగా మారింది. వైకాపా ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరగణం పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలోని అటవీ భూముల్ని పెద్ద ఎత్తున ధ్వంసం చేశారన్న ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయి. ప్రధానంగా తన కుటుంబ సంస్థ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ కు లబ్ధి చేకూర్చేందుకు రక్షిత అటవీ ప్రాంతాల్లో ఇష్టానుసారంగా రోడ్లు వేయించి బిల్లులు చేయించుకున్నారు. అప్పట్లో జిల్లాలో పనిచేసిన అటవీ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన కొందరు అధికారులు అన్ని విధాలా సహకరించారు. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం పట్నంలో పాత కక్షల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తల ఇళ్లపై వైసీపీ వర్గీయులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వైసీపీకి చెందిన అరవింద్, నాని, కీర్తి, రత్నమ్మ, వినయ్, సూరి, అశోక్, టీడీపీకి చెందిన వెంకటేష్, శ్రీనివాసులు, చెన్నయ్య, అంజలిపై కొడవళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన వెంకటేష్ను మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించారు. విషయం తెలుసుకున్న కదిరి గ్రామీణ పోలీసులు పట్టణం గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. పోలీసు అధికారుల పదోన్నతుల్లో పెద్ద ఎత్తున డబ్బులు మారాయంటూ సాక్షిపత్రిక రాసిన కథనంపై తాడేపల్లి స్టేషన్లో పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదు చేసింది. కథనానికి బాధ్యులైన సాక్షి ఎడిటర్, బ్యూరో స్టాఫర్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలతో అసత్య కథనాలు ప్రచురించారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసు వ్యవస్థను కించపరిచేలా, అపనమ్మకం, ద్వేషం పెంచేలా వార్త ఉందని ఫిర్యాదులో వెల్లడించారు. అసోసియేషన్ ఫిర్యాదుపై తాడేపల్లి పోలీసులు సాక్షి ఎడిటర్, బ్యూరో చీఫ్, స్టాఫ్ రిపోర్టర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పారిశుధ్యం, పరిశుభ్రతలో ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ విభాగాలు, సంస్థలు, ఎన్జీఓలు, వ్యక్తులకు అక్టోబర్ 2న స్వచ్ఛాంధ్ర అవార్డులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో అవార్డులు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకోవాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆదేశించింది. విజన్ 2047లో భాగంగా రాష్ట్రాన్ని పచ్చదనం, పరిశుభ్రత, ఆరోగ్యకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న సీఎం చంద్రబాబు ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర డేగా నిర్వహిస్తూ చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలు, సంస్థలు, అధికారులను భాగస్వామ్యులను చేస్తున్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ శాఖలో పంచాయతీలు, పాఠశాల విద్యాశాఖలో విద్యా సంస్థల్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపడుతున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖ, రవాణా, రోడ్లు, భవనాలు, మార్కెటింగ్, సాంఘిక, బీసీ సంక్షేమం, పరిశ్రమలు శాఖలు సహా ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పచ్చదనం, పరిశుభ్రతలో ఆదర్శంగా నిలిచిన వారికి విభాగాల వారీగా గాంధీ జయంతి రోజున స్వచ్ఛాంధ్ర అవార్డులు అందజేయనున్నారు. రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా నిలిచిన మున్సిపాలిటీలు, పంచాయతీలకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 7వ తేదీన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పి రాజాబాబు తెలిపారు. ఆఫ్లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. అభ్యర్థులు ఎలాంటి తప్పులు లేకుండా ఓఎంఆర్ షీట్ను జాగ్రత్తగా నింపాల్సి ఉందన్నారు. ట్యాంపరింగ్ చేసిన ఓఎంఆర్ షీట్లను పరిగణలోకి తీసుకోమన్నారు. అటు గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి కోర్టు సమస్య పరిష్కారం కాగానే ఫలితాలు విడుదల చేస్తామని రాజాబాబు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 1600 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చిందన్న రాజాబాబు ఈ నెలాఖరుకు వివిధ పోస్టులకు సంబంధించి మరో 16 నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ సుమారు 800 వేకెన్సీస్కి మనం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాం. అది రేపు 7వ తారీఖుని ఎగ్జామ్ ఉంది. ఎక్కువ పోస్టులు ఉండడం వల్ల చాలా మంది కామన్గా చేసేటువంటి మిస్టేక్స్, క్యాండిడేట్స్ అందరూ కూడా చాలా చక్కగా చదువుతారు, కష్టపడి చదువుతారు. సో వాళ్ళ ఫలితాలన్నీ కూడా ఫైనల్గా రాసిన ఎగ్జామ్లో ఉంటాయి కాబట్టి ఆ ఎగ్జామ్లో ఏ చిన్న తప్పు జరిగినప్పటికీ వాళ్ళ శ్రమ అంతా కూడా వృధా అయిపోవడం జరుగుతుంది. చిన్న చిన్న తప్పులు మేజర్ పెనాల్టీకి గురి కావాల్సి వస్తుంది. బ్రెజిల్ కార్నివాల్ తరహాలో బతుకమ్మ పండుగను గొప్ప కార్నివాల్గా నిర్వహించేలా తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా ఈ నెల 21 నుంచి 30 వరకు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ నెల 21న వరంగల్ 1000 స్తంభాల గుడిలో వేడుకలు ప్రారంభమవుతాయని చెప్పారు. ట్యాంక్ బండ్ వద్ద ఈ నెల 27న కార్నివాల్, గిన్నిస్ బుక్ రికార్డు సాధించే లక్ష్యంతో సెప్టెంబర్ 28న ఎల్బీ స్టేడియంలో వేడుకలు నిర్వహిస్తామన్నారు. 29న పీపుల్స్ ప్లాజాలో పోటీలు, అదే రోజు ఐటీ ఉద్యోగులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల మధ్య పోటీ ఉంటుందన్నారు. 30న ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్ ఫ్లోరల్ హోలీ నిర్వహించనున్నారు. మహిళలతో వివిధ ర్యాలీలు ఏర్పాటు చేశారు. బతుకమ్మకు జాతీయ స్థాయి ప్రచారం కోసం కొన్ని విమానయాన సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు మంత్రి జూపల్లి వెల్లడించారు. ఈ రోజున ఈ బతుకమ్మ పండుగను కూడా ఒక కార్నివాల్ లాగా యావత్ ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా, యావత్ భారతదేశంలో మరెక్కడ కూడా చేయని పద్ధతిలో చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్న ఈ యొక్క బతుకమ్మ పండుగను రేపు సెప్టెంబర్ 21 నుంచి 29 తారీఖు వరకు చేసే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని, మన జీవన విధానాన్ని, వాల్యూస్ను కూడా రెస్టోర్ చేసేటువంటి కార్యక్రమం చేసి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని కూడా పారదోలేటువంటి ప్రయత్నం చేసేటువంటి దానికి కూడా శ్రీకారం చుట్టూ ఏర్పడినది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం సిపిఎస్ రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో పాత పెన్షన్ విధాన పోరాట సభ జరిగింది. సిపిఎస్ అంతమయ్యే వరకు ఉద్యోగులు పంతంగా ముందుకు సాగాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీష్ పిలుపునిచ్చారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పాత పెన్షన్ విధానం అమలు చేసే వరకు తాము పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. యావత్ జేఏసీ మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని జేఏసీ ఉద్యోగులందరూ కలిసి ఇలా సిపిఎస్ అంతమయ్యే వరకు జేఏసీ పంతంగా నినాదం చేసుకుంటూ కదం దొక్కినాం. ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. మరి ఇలా ముఖ్యమంత్రి గారిని కూడా మరి ఆ రోజు ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టేసి సిపిఎస్ రద్దు చేస్తామని మాట ఇచ్చారు కాబట్టి ఆ సిపిఎస్ రద్దు చేసే వరకు ఉద్యమ కార్యాచరణ ఉంటుంది. కాబట్టి సిపిఎస్, ఓపీఎస్ ఉద్యోగులందరూ కలిసికట్టుగా వచ్చి ఈ ఉద్యమ కార్యాచరణలో పాల్గొనాలి. తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల జాబితా రూపకల్పనపై రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇదివరకే షెడ్యూల్ ఇచ్చిన ఎస్ఈసీ ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 6న ఎంపీటీసీ, జెడ్పీటీసీలో ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఈ నెల 6 నుంచి 8 వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు వెల్లడించింది. ఈ నెల 8నే జిల్లా, మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి 9న అభ్యంతరాలు, ఫిర్యాదులు పరిష్కరించనున్నట్టు తెలిపింది. ఈ నెల 10న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల తుది జాబితా ఖరారు చేయనున్నట్టు వెల్లడించింది. భారత్పై విధించిన అధిక సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా వస్తువులపై దిగుమతి సుంకాలను 0కు తగ్గించేందుకు భారత్ ముందుకు వచ్చిందని ట్రంప్ అన్నారు. అయితే అది ఆలస్యం అవుతోందని పేర్కొన్నారు. వారు కొన్నేళ్ల క్రితమే అలా చేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. వాణిజ్యం విషయంలో భారత్ ఏకపక్షంగా ఉంటోందన్న ట్రంప్ అవి పూర్తిగా విఫలకరమని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ ముగిసిన కొన్ని గంటల సమయంలోనే ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అధిక సుంకాల కారణంగా భారత్కు అమెరికా వస్తువులను విక్రయించలేకపోతోందని ట్రంప్ ఆరోపించారు. అమెరికాకు భారత్ ఎక్కువ వస్తువులు విక్రయించి తక్కువ కొనుగోలు చేస్తుందన్నారు. ఏ దేశంపై వేయనంత సుంకాలను భారత్ అమెరికాపై వేసిందని చెప్పారు. సుంకాలు తగ్గిస్తామని భారత్ ఇప్పుడు ప్రతిపాదిస్తోందని, కానీ ఇప్పటికే ఆలస్యమైందని ట్రంప్ అన్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సోమవారం తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. దక్షిణ ఢిల్లీలోని ఛతర్పూర్ ప్రాంతంలో ఓ ప్రైవేటు ఫామ్ హౌస్కు మకాం మార్చారు. ఈ ఫామ్ హౌస్ భారత జాతీయ లోక్దళ్ INLD నేత అభయ్ చౌటాలకు చెందినదని అధికార వర్గాలు తెలిపాయి. ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసిన 6 వారాల తర్వాత ధన్ఖడ్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. మాజీ ఉపరాష్ట్రపతిగా ధన్ఖడ్ ఢిల్లీలో టైప్ 8 ప్రభుత్వ బంగళా పొందేందుకు అర్హులు. ఆయనకు అధికారిక బస ఏర్పాటు చేసే వరకు తాత్కాలిక ప్రాతిపదికన ఫామ్ హౌస్లో నివసిస్తారని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. అయితే ప్రభుత్వ బంగళా కేటాయించాల్సిందిగా ధన్ఖడ్ నుంచి ఇంతవరకు ఎలాంటి అభ్యర్థన అందలేదని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు 1,86,000 కోట్లుగా నమోదైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈసారి 6.5% వృద్ధి చెందినట్టు వెల్లడించింది. దేశీయంగా జరిగిన వస్తువుల లావాదేవీల ద్వారా ఆదాయం 9.6% పెరిగి 1,37,000 కోట్లకు చేరిందని వివరించింది. దిగుమతయ్యే ఉత్పత్తులపై విధించే పన్ను ఆదాయం 1.2% తగ్గి 49,354 కోట్లుగా నమోదైనట్టు ఆర్థిక శాఖ తెలిపింది. జీఎస్టీ రీఫండ్లు 19,359 కోట్లు చేసినట్టు తెలిపింది. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే 20% తక్కువని వివరించింది. రీఫండ్ల తర్వాత జీఎస్టీ ఆదాయం 1,67,000 కోట్లు నమోదైనట్టు వివరించింది. ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భారీ భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 800కు చేరింది. మరో 2,800 మందికి పైగా గాయపడ్డారు. భూకంప తాకిడికి గ్రామాలే ధ్వంసమయ్యాయి. ఆదివారం రాత్రి రిక్టర్ స్కేల్పై 6.0 తీవ్రతతో నమోదైన భూకంపం ఆ దేశానికి కాళరాత్రిని మిగిల్చింది. శిథిలాల కింద చిక్కుకున్న ఆప్తులను రక్షించుకునేందుకు చేతులతోనే చాలామంది మట్టిని తవ్వితీస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. తాలిబాన్ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. జలాలాబాద్ నగరానికి ఈశాన్యంలో 27 కిలోమీటర్ల దూరంలో కేవలం 8 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ లోతు తక్కువగా ఉండటంతోనే తీవ్రత అధికంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11:37 సంభవించిన భూకంపం కునార్, నగర్ హార్ ప్రావిన్స్లను కుదిపేసింది. ఆ సమయంలో చాలామంది నిద్రలో ఉండడంతో ఇళ్ల పైకప్పులు కూలి చాలామంది సజీవ సమాధి అయిపోయారు. చాలా ప్రాంతాల నుంచి ఇంకా సమాచారం అందటం లేదని, పూర్తి వివరాలు లభ్యమైతే మృతులు, క్షతగాతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తాలిబాన్ ప్రతినిధి తెలిపారు.